ఇది మీ ముందర ఎందుకు నేను చెబుతున్నానంటే, నేను తప్పు చేశాను కాబట్టే నాన్నగారు కొట్టారు, తప్పు చెప్పాను కాబట్టే నాన్నగారు కొట్టారు. నేను ఆ రోజు కొట్టకుండా ఉంటే నేను అలా తప్పులు చెప్పుకుంటూ బతుకుండేవాడిని. నాన్న ఆ రోజు కొట్టినారు కాబట్టి ఆ రోజు నుంచి తప్పులు చెప్పలేదు. తప్పు అనే మాటకే నాకు తెలియకుండా పోయింది. అది నన్ను ఉద్యోగంలో కూడా ఉన్నత స్థానంలో నిలిపింది. ఆ ఒక్క మంచి లక్షణం. అంటే తప్పు చేసినప్పుడు, కొడుకు తప్పు చేసినప్పుడు కొట్టకుంటే వీడు చెడిపోతాడని తండ్రి పడే తపన ఎలా ఉంటుందో, గతంలో వీడు చేసిన తప్పుకు శిక్ష విధించకపోతే వీడు కుటుంబంలో ఇంకా పెద్ద కష్టాల్లో ఇరుక్కుపోతాడని భగవంతుడు పడే తపన కూడా అలాగే ఉంటుంది. తండ్రి తత్వం, పరబ్రహ్మ తత్వం ఒక్కటిగా ఉంటుంది. నాన్నగారు నన్ను కొట్టారు కదా అని నాన్న మీద కసి పెంచుకొని నాన్నగారిని నేను మార్చేస్తానా? కాదు కదా. అలా భగవంతుడు నాకు శిక్ష వేశాడని, ఏదో కష్టం వచ్చిందని భగవంతుడిని మార్చేస్తామా? తప్పు. అలాంటి ధర్మం కాదయ్యా ఈ సనాతన ధర్మం. అందుకే రాముల వారి పట్టాభిషేక చిత్రపటం ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెబుతున్నట్టు విషయం కాదు, సాక్షాత్ బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. నచ మోగః స్తవస్తవః. అయ్యా, మీకు చేసినటువంటి ఒక పూజ వృధా పోదు. మనిషికి సహాయం చేస్తే మరిచిపోవచ్చు, కానీ భగవంతుడికి సహాయం చేస్తే ఎప్పుడు మరిచిపోడు. అది భగవంతుడు. అలా అంటూ బ్రహ్మదేవుడు అంటున్నాడు రాముల వారితో, అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతో నహాభువి ఏత్వం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి కామాని హలోకే ప్రత్రచ. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఓ శ్రీరామచంద్రమూర్తి, ఎవరైతే నీకు పూజ చేస్తారో, ఎవరైతే నీ చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకొని పూజిస్తారో వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? అమోఘస్తే భవిష్యంతి. వాళ్ళ భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది. అతను సాదా సీదా వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి ఉండవచ్చు, కానీ అతను ఉన్నత స్థితిలోకి, ఉన్నత శిఖరాల వైపు దూసుకుపోతుంటాడు. ఎందుకంటే ఇది బ్రహ్మ వాక్కు. అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతో నరాభువి. ఈ నరులు ఎవరైతే నీ భక్తులుగా ఉంటారో, రోజు నీకు ఒక పువ్వు పెడతారో, వాళ్ళు భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది. అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతో నరాభువి ఏత్వం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామన్ యహలోకే పరత్రచ. అలా నీ భక్తులు ఎవరైతే ఉంటారో వారి కోరిన కోరికలన్నీ తీరటమే కాకుండా ఉన్నత లోకాలు పొందుతారనే బ్రహ్మ వాక్కు చెబుతోంది. అందువలన మనం రాముల వారి పట్టాభిషేక చిత్రపటాన్ని ఇంట్లో తప్పకుండా ఉంచుకోవాలి. వాల్మీకి రామాయణం 117వ సర్గను కనుక చదివితే ఈ సందేహం మనకి ఇంకా రాదు. 100 మంది వచ్చి మనం ముందు మాట్లాడినా ఈ శ్లోకాన్ని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. మంచి వాళ్ళంటే వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు. అలా కాకుండా మన ధర్మానికి కీడు చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళతో మనకు సంబంధం లేదు. అలా సాక్షాత్ భగవాన్ బ్రహ్మదేవుడే రాముల వారి గురించి కీర్తించినటువంటి ఒక ఇది. ఇంకొక అపవాదం ఉంది. అయ్యా, రాముడు కష్టాలు పడ్డాడు కదా జీవితాంతం అంటారు. అలాంటి రాముడిని నేను తీసుకొచ్చి పెట్టుకుంటే నాకు కూడా కష్టాలు వస్తుందేమో, అందువల్ల నేను రాముల వారి ఫోటోని పెట్టుకోను అయ్యా, గుడిలో ఇచ్చేస్తానంటారు. అయ్యా, మళ్ళీ చెబుతున్నా, అలా చెబుతున్నాడంటే ఆ వ్యక్తి వాల్మీకి రామాయణం చదవలేదని గుర్తు. యుద్ధకాండ 128వ సర్గలో మనం గమనిస్తే దాంట్లో వాల్మీకి మహర్షి అంటున్నారు, రాముల వారి రాజ్యం ఎలా ఉండేదయ్యా అంటే, సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మ పరాయణాః దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భర్తృభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యమాకారయాత్. ఈ ఒక్క శ్లోకం ఈ యొక్క అపోహని పటాపంచలు చేసేస్తుంది. రాముడు జీవితాంతం కష్టాలు పడ్డాడు అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకయ్యా అంటే ఈ శ్లోకం చక్కగా చెబుతోంది, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అంటే 11,000 సంవత్సరాలు సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మ పరాయణాః, ప్రజలందరూ సర్వ సంతోషాలతో మంచి పనులు చేస్తూ సంతోషంగా ఉండగా శ్రీమాన్ రామో రాజ్యమాకారయ, ఆ రామచంద్రుడు రామరాజ్యంగా రాజ్యాన్ని పరిపాలించాడు అని చెబుతోంది.
సరే, కొద్దిమంది అడుగుతారు, 11,000 సంవత్సరాలు జీవించాలంటున్నారు కదా, మరి కష్టాలు పడింది ఎప్పుడు అంటే, అయ్యా దానికి కూడా సమాధానం చక్కగా వాల్మీకి రామాయణం చెబుతోంది. మనం అరణ్యకాండగాన్ని చదివితే అందులో 47వ సర్గలో 10వ శ్లోకం సీతాదేవి చెబుతుంది రావణాసురుడితో. పాపం రావణాసురుడిని తెలియదు తల్లికి. వచ్చిన వ్యక్తి మునివేషంలో వచ్చాడు కాబట్టి ఆమె చెబుతుంది, అయ్యా మేము ఎంతో హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళం అయోధ్యలో అని చెబుతూ, మమ భర్త మహాతేజ వయస నవపంచవింశక అష్టాదశ హి వర్షాన్ని జన్మని మమ గణ్యతే. మేము ఇలా అడవులకు వచ్చేసినప్పుడు మమ భర్త మహాతేజ వయస, నా భర్త యొక్క వయసు, ఆమె భర్త పేరు చెప్పదు, మమ భర్త వయస, నా భర్త యొక్క వయసు ఎంతయ్యా అంటే పంచవింశక. ఇది వాల్మీకి రామాయణం చెబుతోంది. నవపంచవింశక, ఆయన పంచవింశక. పంచ అంటే 5, వింశక అంటే 20 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలప్పుడు శ్రీరామచంద్రుడు అడవులకు వచ్చేసాడు. అప్పుడు నా వయసు వచ్చి అష్టాదశ హి వర్షాన్ని, అంటే 18 సంవత్సరాల నా వయసు అని సీతాదేవి చక్కగా చెబుతోంది ఆ శ్లోకంలో. మామూలుగా వాల్మీకి రామాయణంలో మహర్షి ఇలా ఒకరి కోసం ఉటంకిస్తూ ఆయన పాటికి ఆయన రాసుకుంటూ పోతాడు. నువ్వు నమ్మాలని చెప్పి నీ కోసం ఆయన కొత్త విషయాలేమి ఆయన రాసే విధానం అద్భుతంగా ఉంటుంది. తండ్రి కొడుకు ఎలా చెప్తాడో అలా చెప్తాడు, వివరాలు చెప్పడు ఆయన. ఈ శ్లోకం మమతేజ మమతేజ మమ భర్త మహాతేజ వయస నవ, మమ భర్త మహాతేజ వయస పంచవింశక అష్టాదశ హి వర్షాన్ని జన్మని మమ గణ్యతే. ఈ శ్లోకం చాలా చక్కగా చెబుతోంది. వాళ్ళు అడవులకు వెళ్ళినప్పుడు రాముల వారి వయసు 25 సంవత్సరాలనే, సీతాదేవి వయసు 18 సంవత్సరాలనే. సరే, వాళ్ళు 14 సంవత్సరాల అడవిలో ఉన్నారు కదా, 25 14 కలిపితే 39 సంవత్సరాలకి తిరిగి వచ్చేసాడు రాముల వారు అయోధ్యకు. పట్టాభిషేకం 39 ఏళ్ళకి ఆయనకు పట్టాభిషేకం అయింది. అప్పటి నుంచి 11,000 సంవత్సరాలు. కొద్దిమంది వితండవాదులు పట్టాభిషేకమైనాక సీతమ్మ అడవులకు వెళ్ళిందంటే వెళ్ళలేదు, 11,000 సంవత్సరాలు. అయ్యా 11,000 సంవత్సరాల్లో 9,974 సంవత్సరాల 10 నెలలు తన భార్యతో కలిసి, తన తమ్ముళ్ళతో కలిసి రాజ్యాన్ని ఎంతో వైభవోపేతంగా పరిపాలించారు. చివరి 1025 సంవత్సరాల 2 నెలలు మాత్రం భార్యా వియోగంతో రాజ్యాన్ని పరిపాలించారు. ఇప్పుడు చెప్పండి అయ్యా, 11,000 సంవత్సరాల్లో 1025 సంవత్సరాలు మాత్రం పాపం తన భార్యా వియోగంతో రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ 100 అది ఒక 10% కూడా ఉండదు జీవితంలో ఆయనకి ఇబ్బంది పడినటువంటి రోజులు. ఒక మనిషి జీవితం 100 సంవత్సరాలు ఉంటే ఒక 10 సంవత్సరాలు కష్టాలు పడితే అది పెద్ద కష్టమేమి కాదు. తద్వారా ఆ 90 సంవత్సరాలు అతను జాగ్రత్తగా ఉంటాడు. అందువల్ల ఎవరైనా రాముల వారు కష్టాలు పడ్డారు జీవితం అంతా అంటే దయచేసి ఒప్పుకోకూడదు. ఎందుకంటే వాల్మీకి రామాయణం చెబుతోంది, మమ భర్త మహాతేజ వయస పంచవింశక అష్టాదశ హి వర్షాన్ని మమ జన్మని గణ్యతే అనే సీతాదేవి ఖచ్చితంగా తమ యొక్క వయసును ఆ యొక్క శ్లోకంలో ఉదహరిస్తూ, సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మ పరాయణాః దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ భద్రుభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యమాకారయ. అలా 11,000 సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఆయన జీవితం గడిచిపోయింది. అందువల్ల రాముడి జీవితం అంతా కష్టాలు పడలేదయ్యా. రాముల వారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటే పెద్ద కష్టాలు పడాల్సిన వ్యక్తి చిన్న కష్టాలతో తప్పించుకుంటాడు. రాముల వారి ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అది ఒక ఉదాహరణ. అలా వాల్మీకి రామాయణంలో 128వ సర్గ ఈ యొక్క అపోహకు సమాధానం చెబుతుంది. అంతేకాదు, మన యొక్క హిందూ ధర్మం కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మానికి కర్మ సిద్ధాంతం ఒక వెన్నెముక లాంటిది. ఏ వ్యక్తి జీవితమైనా సరే అది ఆ వ్యక్తి యొక్క కర్మను బట్టి ఉంటుంది. ఈ విషయం సాక్షాత్ రాముల వారే చెబుతారు. ఆ యొక్క అయోధ్య కాండలో ఆ యొక్క చిత్రకూట పర్వతంపై ఉన్నప్పుడు ఆ చెట్టు కింద పడుకో ఉంటాడు పాపం రాముల వారు. భరతుడు వెతుక్కుంటా వస్తాడు.
చూస్తే అన్నను చూసి హడిలిపోతాడు. ఏమయ్యా, ఒక 10 రోజుల ముందున్న అన్నగారు ఎలా ఉండేవారు, చిటికిన వేలుతో శాసించేవారు, అందరూ ఆయన మీద ఆధారపడి జీవించేవారు. ఇప్పుడు ఈయన పాపం అడవులలో దొరికేటటువంటి కందమూలాలపై ఆధారపడి జీవిస్తున్నారే, ఎలా అయిపోయిందన్న జీవితం? అన్నగారు, మీరు దయచేసి వచ్చేసేయండి, తిరిగి అయోధ్యకు వచ్చేసి మీరు చక్రవర్తిగా ఉండండి అంటే, రాముల వారి చెప్పినటువంటి ఈ మాట కానీ మనిషికి అర్థమవుతే కర్మ సిద్ధాంతం ఎంత బలీయమైనదో తెలుస్తుంది. ఆయన అంటున్నారు భరతుడితో, నాయన భరత, నా ఆత్మనః కామకారో అస్తి పురుషో అయాం అనీశ్వర ఇతరతంచ యనాం కృతాంతః పరికర్షతి. భరత, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నా ఆత్మనః కామకారో, ఒక మనిషి అనుకుంటే అతనికి ఇష్టం వచ్చినట్లు బతకలేడు జీవితం మీద. ఉదాహరణకు ఆయన ఒక మంత్రిగా ఉండవచ్చు, అతన్ని మనం బయట నుంచి చూస్తే ఆయనకేమి మంత్రి కదా, ఆయన ఏమైనా చేయొచ్చు అనుకుంటారు, కుదరదు. నా ఆత్మనః కామకారో, ఒక మనిషి అనుకుంటే స్వతంత్రంగా వ్యవహరించడానికి, అతను ఇష్టం వచ్చినట్లు జీవించడానికి వీలు ఉండదు భరత. ఎందుకంటావా? అనీశ్వర ఇక్కడ చెబుతున్నాడు. ఈశ్వరుడు అంటే భగవంతుడు, అనీశ్వరుడు అంటే భగవంతుడు కాదు. ఎందుకంటే మనిషి భగవంతుడు కాదు భరత. నా ఆత్మనః కామకారో అస్తి పురుషో అయాం అనీశ్వర. ఈ మనిషి ఉన్నాడే, అతను జీవితంలో స్వతంత్రంగా బతకాలనుకుంటే అది అయ్యే పని కాదు. ఆయన ఏమి భగవంతుడు కాదు. ఎందుకని రెండో వాక్యంలో చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా ఆత్మనః కామకారో అస్తి పురుషో అయాం అనీశ్వర ఇతరతంచ ఏనాం కృతాంతః పరికర్షతే. ఆ యొక్క మనిషిని కృతాంతః, గత జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ఆ వ్యక్తిని ఎక్కడికో బలవంతంగా లాక్కెళ్ళిపోతుంది. మనం కర్మకు కట్టుబడాల్సిందే అంటాడు. ఈ విషయం సీతాదేవి కూడా చెబుతుంది. పాపం సుందరకాండలో హనుమంతుల వారు చెబుతాడు, అమ్మ, రాముల వారు మీ గురించి ఆలోచిస్తూ భోజనం కూడా సరిగా తినటం లేదమ్మా, నిద్ర కూడా పోవటం లేదమ్మా, చాలా డసిపోయినారంటే ఆ తల్లి అంటుంది, ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్జైవ పురుషం బద్వా కృతాంతః పరికర్షతే. హనుమంత, ఈ కర్మ ఎంత బలీయమైందయ్యా. ఐశ్వర్యేవా సువిస్తీర్ణే, ఒక మనిషిని ఐశ్వర్యంలోకి తీసుకుపోయిందంటే అది ఎలాంటి ఐశ్వర్యం అంటే అతన్ని కుబేరుణ్ణి చేసేస్తుంది, లేదంటే అతన్ని కష్టాల్లో కూడా లాక్కెళ్ళిపోతుంది. అది ఎలా లాక్కపోతుంది రాయ్యా అంటే, రజ్జైవ పురుషం బద్వా, మనిషిని దారాలతో కట్టి మరీ లాక్కెళ్ళిపోతుంది. ఆ గత జన్మలో చేసినటువంటి యొక్క కర్మ. మేము ఎంత హాయిగా ఉండేవాళ్ళం, చూడు మా పరిస్థితి ఇలా అయిపోయిందే, కర్మ ఎంత బలీయమైంది అని చెబుతుంది. ఈ విషయాన్ని మీ ముందర ఎందుకు ఇక్కడ విన్నవిస్తున్నానయ్యా అంటే, అయ్యా, మనిషి జీవితం కర్మను బట్టి ఉంటుంది. కష్టం వచ్చిందని ఇంట్లో ఉండే దేవుణ్ణి మార్చేయకూడదు. కష్టం వచ్చినప్పుడు, అరేరే, దీనికి మించిన కష్టాలు నా తాతగారికి వచ్చాయి, ఆయన నా అంత పెద్ద చదువులు చదువుకోకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూపిన దోవలేనే అతను నడిచాడు, ఆయన ఉంచుకున్న రామ పట్టాభిషేకాన్ని నేను తీసేసి కొత్త దేవుణ్ణి పెట్టుకుంటే నేను చదువుకున్నవాడా, నా తాతగారు చదువుకున్నవాడా అని అతను ప్రశ్నించుకోవాలి. మా చిత్తూరులో ఒక ఆయన ఉన్నారు, నేను పేరు చెప్పను, కానీ వాళ్ళ తల్లిదండ్రులు అతనికి రామ అనే ఒక శబ్దంతో పేరు పెట్టారు. ఆయన పేరులో రామ అనే ఒక పదం ఉంటుంది. కానీ ఆయన తన కులదైవాన్ని మర్చిపోయి, తన కులదైవాన్ని తీసేసి కొత్తగా ఒక దేవుడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇంట్లో. ఆయన పెట్టుకున్నదే కాకుండా కొత్త దేవుడికి గుడి కూడా కట్టించేసినాడు. ఆ గుడి కట్టించేసి మిగతా వాళ్ళందరినీ ఆయనతో పాటు లాక్కుపోతున్నాడు. ఏమయ్యంటే, ఆ దేవుడికి మన సనాతన ధర్మంలో ఆ దేవుడికి స్థానం లేదు, మంత్రాలు ఆ దేవుడి మీద రాయలేదు. నేను ఒకసారి అడిగాను ఆయన్ని, ఎందుకయ్యా మీ పేరులో రాముల వారి శబ్దం ఉందే, ఎందుకు మీరు రాముడిని మొక్కకుండా కొత్త దేవుని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారంటే, ఆయన చెప్పే విషయం, నాకు ఒక కష్టం వచ్చింది సార్, నేను ఎవరెవరో దేవుల్ని మొక్కాను, చివరకు నేను ఈ కొత్త దేవుణ్ణి మొక్కగానే నా కష్టం పోయింది, అందువల్ల పెట్టుకున్నాను అన్నాను. అయ్యా, మనిషి జీవితం కర్మను బట్టి ఉంటుంది. రేపు నీకు ఇంకొక కష్టం వచ్చిందని ఈ దేవుని కూడా మార్చేస్తావా అని అడిగినప్పుడు ఆయనకు బహుశా అర్థమైంది అనుకుంటాను. ఆయనలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. కానీ ఇది ఎందుకు మీ ముందర తెలియజేస్తున్నానంటే, నేను 10వ తరగతి చదివే రోజులు, మా చిత్తూరులో 10వ తరగతి చదివే రోజుల్లో
మా నాన్నగారు నన్ను పిలిచి, ఒరే హరి, పక్క ఊర్లో పల్లెల్లో నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంటికి పోయి నీళ్లను పిచికారీ చేసే ఒక పనిముట్టు ఉంది. అప్పుడే నాన్నగారు మిద్దె పైన మిద్దె వేస్తున్నారు. ఆ యొక్క గోడలకు నీళ్లకు కొట్టడానికి కోసమని, నీళ్లు చల్లటానికి కోసమని ఆ ఒక పనిముట్టుని, ఆ నీళ్ళ పిచికారీ చేసే పనిముట్టుని తీసుకురమ్మన్నారు. 10వ తరగతి చదివే రోజుల్లో అప్పట్లో నాన్నగారి దగ్గర సైకిల్ ఉండేది. ఆ సైకిల్ ఉంటే గొప్ప విషయం. ఆ రోజుల్లో భద్రంగా తీసుకుని పోయి భద్రంగా రా అన్నారు. సైకిల్ తొక్కడం అంటే చాలా ఆనందం కదా. నాన్నగారి సైకిల్ తీసుకున్నాను, ఆ పక్క ఊరికి వెళ్ళాను. ఆ యొక్క నీళ్లు పిచికారీ చేసే పనిముట్టు తీసుకుని భద్రంగా కట్టుకొని, అది పెద్దదిగా ఉంటుంది, కట్టుకొని సైకిల్లో వస్తున్నాను తిరిగి. ఆ రోడ్డులో ఒక చిన్న పిల్లలు ఆడుకుంటూ పైకి వచ్చేయడంతో నేను కింద పడిపోవడం జరిగింది. దాంతో నాన్నగారి సైకిల్ యొక్క ఆ డైనామో ఉంటుంది చూసారా, ఆ యొక్క డైనామో అద్దం విరిగిపోయింది. ఆ యొక్క లైట్ అద్దం విరిగిపోయింది. నాన్నంటే భయం, హడలు ఏమరా చెప్తే కొడతారేమో అని అక్కడే ఏదో ఒక గమ్ ఉంటే దాంతో అతికిచ్చేసి భద్రంగా తీసుకొని పోయి ఇంట్లో సైకిల్ పెట్టేశాను. నాన్నగారు, మంచి పని చేసినావు హరి, ఏమి ఇబ్బంది ఏమి రాలేదు కదా నీకు దోవలు అన్నాడు. నేను ఏమి లేదు నాన్నగారు, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. కొద్దిసేపు అయిన తర్వాత నాన్నగారు తన కార్యాలయానికి బయలుదేరుతూ చూస్తే అద్దం విరిగిపోయింది. ఒక అరుపు వచ్చాడు, హరి అన్నాడు. పోయి నాన్నగారు అన్నాడు, ఏం జరిగింది ఇది? అద్దం అంటే ఇట్లా సైకిల్ పడిపోయింది అన్నాడు. ఆడ రోడ్లో నిల్చుకొని నా చెంప చల్లుమనిపించారు. ఒకసారి చల్లుమనిపించి, తప్పు చెప్పొద్దు ఇంకొకసారి, నువ్వు అప్పుడే చెప్పుండాల్సింది అని నన్ను గట్టిగా కొట్టేశారు. ఆ కొట్టిన దెబ్బ కూడా చాలా గట్టిగా తగిలింది. అది మామూలు దెబ్బ కాదు, బాగా తగిలింది. ఒకసారి కదిలిపోయినాను నేను. నాన్నగారు కూడా బాధపడ్డారు, ఇంత గట్టిగా కొట్టేశాను విననేసి. ఆయన నన్ను కొట్టారనే బాధలో ఆయన రోజు తీసుకుపోయే భోజనపు సంచి కూడా తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. సైకిల్ మీద కూర్చొని ఆ వీధి చివరికి వెళ్ళిపోతున్నారు. నేను కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాను, ఎందుకంటే ఆ దెబ్బ బలంగా తగిలింది కదా. కళ్ళల్లో దెబ్బలు తిరిగి అది రోడ్లో కొట్టారు. అందరూ వేరే చూసి నవ్వుతున్నారు నన్ను చూసి. సరే నేను లోపలికి పోయి, అరే నాన్నగారు పాపం తను రోజు తినే భోజన సంచి తీసుకోకపోలేదని చెప్పి ఆ యొక్క సంచి తీసుకొని పరిగెత్తుకుంటూ సైకిల్ వెనక వెళ్తే నాన్నగారు అప్పటికే ఆ పక్క వీధి దాటి తను వెళ్తున్నారు. నాన్నగారు గట్టిగా అరుస్తే, ఏమిరా పిల్లోడు అరుచుకుంటూ వస్తున్నారని చెప్పి ఆయన పాపం నిలిపి చూస్తే, నేను, నాన్నగారు మీరు భోజనం తీసుకుపోయే సంచి మర్చిపోయారని ఆయనకి ఇస్తే, ఆయన పాపం దాన్ని తీసుకుంటుంటే ఆయన కొట్టినటువంటి చేతికి, ఆయన చేత్తో కొట్టినటువంటి ఆ యొక్క కమిలిపోయినటువంటి ఆ చెంప ఆయనకు కనిపించింది. ఇంకా ఎందుకంటే అంతకుముందే కొట్టారు. అరే వీడిని ఇలా కొట్టేశానే ఆయన చూసిన చూపు ఎలా ఉంటుందంటే అది నేను మాటలో చెప్పలేము, అంతగా బాధపడిపోయారు ఆయన. సరే సాయంత్రం పాపం ఆయన తొందరగా వచ్చేసి నాకు ఇష్టమైనటువంటి మిఠాయిలు తీసుకొచ్చి నాకు ఇచ్చి, బాబు తిన్నాయన, ఇంకోసారి ఎప్పుడు అట్లా నిజాలు దాచొద్దు అని చెప్పారు. ఇది మీ ముందర ఎందుకు నేను చెబుతున్నానంటే, నేను తప్పు చేశాను కాబట్టే నాన్నగారు కొట్టారు, తప్పు చెప్పాను కాబట్టే నాన్నగారు కొట్టారు. నేను ఆ రోజు కొట్టకుండా ఉంటే నేను అలా తప్పులు చెప్పుకుంటూ బతుకుండేవాడిని. నాన్న ఆ రోజు కొట్టినారు కాబట్టి ఆ రోజు నుంచి తప్పులు చెప్పలేదు. తప్పు అనే మాటకే నాకు తెలియకుండా పోయింది. అది నన్ను ఉద్యోగంలో కూడా ఉన్నత స్థానంలో నిలిపింది. ఆ ఒక్క మంచి లక్షణం. అంటే తప్పు చేసినప్పుడు, కొడుకు తప్పు చేసినప్పుడు కొట్టకుంటే వీడు చెడిపోతాడని తండ్రి పడే తపన ఎలా ఉంటుందో, గతంలో వీడు చేసిన తప్పుకు శిక్ష విధించకపోతే వీడు పనుల్లో ఇంకా పెద్ద కష్టాల్లో ఇరుక్కుపోతాడని భగవంతుడు పడే తపన కూడా అలాగే ఉంటుంది. తండ్రి తత్వం, పరబ్రహ్మ తత్వం ఒక్కటిగా ఉంటుంది. నాన్నగారు నన్ను కొట్టారు కదా అని నాన్న మీద కసి పెంచుకొని నాన్నగారిని నేను మార్చేస్తానా? కాదు కదా. అలా భగవంతుడు నాకు శిక్ష వేశాడని, ఏదో కష్టం వచ్చిందని భగవంతుడిని మార్చేస్తామా? తప్పు. అలాంటి ధర్మం కాదయ్యా ఈ సనాతన ధర్మం. భగవంతుడే పరబ్రహ్మ స్వరూపం. అలా ఇది ఎందుకు మీకు ఇది విన్నవించడం జరిగిందంటే, సాక్షాత్ ఈ కర్మ సిద్ధాంతం అలా ఉంటుంది. మనిషికి కష్టం వచ్చిందంటే అందుకు కారణం రాముడు కాదు, కర్మ కారణం. ఆ కర్మ కారణం తెలుసుకొని స్వామి నన్ను కాపాడండి అంటే తప్పకుండా కాపాడుతాడు. పెద్ద కష్టాన్ని బదులు చిన్న కష్టంతో అతన్ని ఇచ్చి అతన్ని కాపాడుతాడు. అంతేకాదు, ఆ యొక్క రాముల వారి యొక్క పట్టం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు మొత్తం రాముల వారి రక్షణలో ఉంటుంది.